ఒక గ్రామానికి మొత్తానికి కట్టలు తెగిపోయినాయి. ఎక్కడ పోవడానికి లేకుండా అష్టదిగ్బంధనం అయిపోయినాయి. శ్రీశైలం హైవే మీద రోడ్డుకు కొట్టుకుపోయింది, కుంగిపోయింది. దీని తప్పు కాంట్రాక్టర్లదా లేదా ప్రభుత్వానిదా? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి ఈ రోజు ఏం సమాధానం చెప్తారు? అష్ట దిగ్బంధనం అయిపోయిన నీళ్లతోటి ఇదేనా స్వాతంత్ర కాలంలో మనం తెలంగాణను అభివృద్ధి చేసుకున్నాం అని గప్పాలు కొట్టేది ఇదేనా? రోడ్లు చక్కగా లేవు. ఈ కాజ్వే దుందుబీనది పొంగి పొర్రినప్పుడల్లా కాజ్వే బంద్ అయిపోతుంది. కాజ్వే బంద్ అయిపోతే ఇక్కడ కనీసం పట్టించుకున్న నాదుడు లేడు. జస్ట్ ఏదైనా మరమ్మతులు చేయాలా, మళ్ళా ఉధృతంగా దుందుబి వచ్చిందంటే మళ్ళా కొట్టుకోపోవాలా. రాకపోకలు బంద్ అయిపోతాయి. ఆ మొలగర నుంచి ఉల్పారకమై చదువుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది క్లోజ్ ఉన్న రోజు బంద్ అయిపోవాలా. ఒకవేళ ఇక్కడ నుంచి పోతే 2 కిలోమీటర్లు అయితే చుట్టూరా తిరిగిపోతే 16 కిలోమీటర్లు అవుతుంది. ఇది కనీసం ఒక బ్రిడ్జ్ వేయలేనటువంటి పరిస్థితులలో అచ్చంపేట ప్రజానికానికి బ్రిడ్జ్ వేయలేనటువంటి పరిస్థితులలో తాజా మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. ఇదొక బ్రిడ్జ్ పడితే దాదాపు రాకపోకలన్నీ సుగమంగా జరుగుతాయి. ఒకవేళ మీరు బ్రిడ్జ్ వేయదలుచుకుంటే అసలు ఎండాకాలంలో వేయాల్సి ఉండే. శాంక్షన్ అయ్యింది ఎన్నైనాయి అంటారు. 2015-16 శాంక్షన్ అయింది. ఇప్పటి వరకు దాదాపు దాని మీద ఎలాంటి విషయాలు తీసుకొస్తలేరు.